జూనియర్ డాక్టర్ అత్యాచార కేసుతో కోల్కతా అడ్డుకట్టుతుంది. ఈ ఘటనపై నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు సెక్రటరియేట్ ముట్టడికి యత్నించాయి. అందులో భాగంగా నభన్నా అభియాన్ పేరుతో ర్యాలీ చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య పలు ఘర్షణలు చెలరేగాయి. మార్చిలో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపు ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. హింసకు పాల్పడితే సహించేదే లేదని పేర్కొంటున్నారు. కాగా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ, బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. హౌరా బ్రిడ్జ్ దగ్గర బైఠాయించారు. లాఠీచార్జ్లో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు పేర్కొంటున్నారు. భారీ ఆందోళన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భారీగా బలగాలు మోహరించాయి. ఇక విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కోల్కతాలో హైటెన్షన్ నెలకొంది. চেষ্টা করছি অনন্তকে সব মিলে এই মুহূর্তে উত্তম পরিস্থিতি তৈরি হয়েছে।